గ్రహించేటువంటి వారమై ఉండాలి. ఎందుకంటే దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనము, మన దేవుడు ఎలాంటి వాడు, మనము గ్రహింపగలవారమై ఉండాలి. ఏం గ్రహించుకోవాలి? మన దేవుడు ఎలాంటి వాడు. మన దేవుడు ఎలాంటి వాడంటే కనికరము కలిగినటువంటి దేవుడు. ఎలాంటి దేవుడు? కనికరము కలిగినటువంటి దేవుడు. కనికరం అంటే ప్రేమించే మనసు. ఎన్ని మనము ఆయనకి వ్యతిరేకమైనవి చేసినప్పటికైనా ఆయన మన మీద కనికరమును చూపిస్తున్నాడే కానీ కక్షను కానీ ఏది కూడా ఆయన మన మీద చూపించట్లేదు. అందుకనే దేవుని యొక్క మాటలు మనం చాలా జాగ్రత్తగా వినాలి. ఏదో సన్నిధికి వచ్చాం కదా, దేవుని మాటలు విన్నాము వెళ్తున్నాము అనేది కాదు. దేవుని యొక్క కార్యములు నువ్వు చూడాలన్నా, దేవుని శక్తిని నువ్వు తెలుసుకోవాలన్నా, దేవుని యొక్క మాటలు నీ హృదయంలో నివాసము చేయాలి. ఇప్పుడు ఎంతమంది హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉంది? ఏమా రాత్రి ఏ వాక్యం చెప్పుకున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సెలవిచ్చినటువంటి రీతిగా వాక్యము మన హృదయంలో ఉంటే మనం బలపడటానికి అవకాశం ఉండిద్ది. కానీ వాక్యం మన హృదయంలో లేకపోతే మనము ఆయన సన్నిధికి వచ్చినా కానీ వ్యర్థమైపోతుంది. అందుకనే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనం చూసుకుంటే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనములో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి కాలమందు నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడవడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. దేవుడు భూమి మీద నరుని సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునిపటి దినములలో ఆకాశము యొక్క ఈ దిక్కు నుండి ఆకాశము యొక్క ఆ దిక్కు వరకు ఇటు గొప్ప కార్యములు జరిగిన. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి వాడంట మన దేవుడు? కనికరము కలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు. మన పట్ల, మన కుటుంబాల పట్ల అనేకమైనటువంటి కార్యములను జరిగించగలిగినటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు. అందుకనే ఆయన అంటున్నాడు, యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడవడు. హల్లెలూయా, నిన్ను చెయ్యి విడవడు. నీవు ఆయనకు ఎన్ని వ్యతిరేకమైనటువంటి పనులు చేసినప్పటికైనా, ఆయన దూషించినప్పటికైనా, ఆయన సన్నిధికి రాకపోయినప్పటికైనా నిన్ను చెయ్యి విడవడు దేవుడు. ఎన్నో వ్యతిరేకమైన పనులు చేసినప్పటికైనా కానీ సరే, ప్రభువా అనగానే వెంటనే నీకు ప్రత్యక్షమైపోయి నీ యొక్క ప్రతి అవసరతను కూడా దేవుడు తీరుస్తాడు. దేవుని యొక్క వాక్యము మనము జాగ్రత్తగా ఆలకించగలిగినట్లయితే ఈ రాత్రి కాలమందు ఇశ్రాయేలు యొక్క జనాంగము
దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేశారు. వ్యతిరేకమైనటువంటి పనులు చేయబట్టి వారు ఐగుప్తు దేశములో ఫరో రాజు కింద వారు బానిసత్వముగా ఉన్నారు. వారు బానిసత్వముగా ఉన్నప్పుడు ఆ ఎట్టి చాకిరి వారు చేయలేకపోతున్నారు. ఆ రాజు పెట్టేటువంటి ఆ బానిసత్వంలో చేయలేకపోతున్నారు. ఆ ఎట్టి చాకిరి చేయలేకపోతున్నారు. ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఎందుకున్నారా అంటే అన్ని ఇబ్బందులు, అన్ని కష్టాలు, అంత శోధన వారికి ఎందుకు వచ్చింది అంటే వారు దేవునికి వ్యతిరేకమైన పనులు చేయబట్టి. ఈరోజు మనం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దేవుని యొక్క చిత్తానికి మనం లోబడకుండా, దేవుని యొక్క చిత్తానుసారముగా మనం జీవించకుండా దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేసినప్పుడు మన కుటుంబాల్లో కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు, కష్టాలు, సమస్యలు మనకు వస్తూ ఉంటాయి. అయితే నువ్వు గ్రహించాల్సినటువంటి సత్యం ఏంటంటే మన దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడు. ఆయన అంటున్నాడు, నేను కనికరమునే కోరుచున్నాను కానీ ఇదిగో హింసను నేను కోరటం లేదని చెబుతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు మరి నువ్వు అపవాదిగాడికి చోటిచ్చినప్పుడు అపవాదిగాడు ఊరుకుంటాడా? ఏమ్మా, నువ్వు దేవుని పని చేయాలి. ఏది వచ్చినప్పటికీ దేవుడు ఏమంటున్నాడంటే ప్రార్థన చేయి. ప్రార్థన ద్వారా నీ విజ్ఞాపనలు నాకు తెలియపరచు. నేను ఆ ప్రార్థన మీద ఆసీనుడినై దిగి వచ్చి నువ్వు అడిగిన మనవులను నేను తీరుస్తాను అని చెప్పి దేవుడు చెబుతుంటే దేవునికి ప్రార్థన చేయవలసినటువంటి నీవు, రక్షణ పొందినటువంటి నీవు లోకానుసారమైనటువంటి వారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆశిస్తున్నావు. హల్లెలూయా. దేవుడు చేయొద్దన్న పని నువ్వు చేస్తున్నావు. దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు నువ్వు చేస్తున్నావు. అలా చేసే వారు బానిసలుగా ఉండిపోయారు. వారు బానిసలుగా ఉండిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఇక తట్టుకోలేకపోతున్నారు. ఉండ కొద్దికి ఏమైపోతుందంటే వారు శ్రమలకు గురి అయిపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే అక్కడ మనం గ్రహించాల్సినటువంటి సత్యం ఏంటంటే దేవుడు వారు శ్రమలకు అయితే గురైపోతున్నారు, శ్రమలను భరించలేకపోతున్నారు. కానీ దేవుని యొక్క లేఖనం చెబుతుంది వారి యొక్క సంతాన అభివృద్ధి అంట విస్తరించిపోతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. వారి యొక్క సంతాన అభివృద్ధి విస్తరించిపోతుంది. రాజుగారు ఆలోచించింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వారి కంటే కూడా వీళ్ళే ఎక్కువ అయ్యేటట్టు ఉండాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వారు అంత ఇబ్బందుల్లో కూడా అంతగా వర్ధిల్లటానికి కారణం ఏంటంటే దేవుడు ఇచ్చిన మాట తప్పే దేవుడు కాదు. ఆనాడు అబ్రహాముతో దేవుడు ఒక వాగ్దానం చేశాడు కదా. ఏం వాగ్దానం చేశాడు ఏమా? ఆకాశ నక్షత్రముల వలె మీ యొక్క సంతానాన్ని వర్ధిల్ల చేస్తాను, ఇసుక రేణువుల వలె నీ యొక్క సంతానాన్ని వర్ధిల్ల చేస్తాను అన్నాడు. అదే రీతిగా ఇదిగో వర్ధిల్ల చేస్తానే ఉన్నాడు. నువ్వు శ్రమలో ఉన్నప్పటికైనా, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పటికైనా నీవు ఇదిగో సంతాన విషయంలో మాత్రం నువ్వు ఆశీర్వదించబడుతున్నావు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు. వారు ఆ శ్రమలో ఉండి, ఆ కష్టంలో ఉండి ఏమి చెయ్యలేక వారు దేవునికంట మొర్ర పెట్టుకున్నారంట. ప్రియ దేవుని బిడ్డలారా,
దేవునికి మొర పెట్టుకున్నప్పుడు కనికరము కలిగిన దేవుడు గనక మన దేవుడు వారి ప్రార్థన అంట ఆలకించాడంట. హల్లెలూయా. ఏం చేశాడంట దేవుడు? వారి ప్రార్థన ఆలకించారు. ప్రభువా, ఇంకా ఎవరు లేరయ్యా మాకు, నువ్వే మమ్మల్ని కాపాడగలిగిన దేవుడు నాయనని దీన స్థితితో దుఃఖ స్వరముతో వారు ఎప్పుడైతే దేవునికి మొర పెట్టుకున్నారో ఆ మొరనంట దేవుడు ఆలకించాడంట. ఆలకించినటువంటి దేవుడు వారికి విడుదల ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ కుటుంబ సమస్యలు ఉన్నాయేమో, నీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవేమో, ఏదన్నా నీకు తెలియనటువంటి తీరనటువంటి సమస్యల్లో నువ్వు ఉన్నావేమో, దేవుడు అంటున్నాడు నువ్వు ప్రార్థన చేస్తే, ప్రభువుని అడిగితే ఆయన కనికరము కలిగిన దేవుడు గనక నీ యొక్క అవసరతను తీరుస్తాడు. వారి అవసరతను తీర్చాడు. వారి యొక్క ఇబ్బంది కొలిమిలో నుంచి వారిని దేవుడు ఏం చేశాడు? విడిపించాడు. వారిని ఇదిగో ఆ బానిసత్వం సంఖ్యల నుంచి విడిపించాడు. ఈరోజు మన యొక్క బానిసత్వ సంఖ్యలు కూడా మనం పోవాలి అంటే ఇదిగో ప్రభు దగ్గర మనం మొరపెట్టుకునేటువంటి వారమై ఉండాలి. నువ్వు దేవునికి వ్యతిరేకమైనవి చేసిన లోకానుసారమైతే వాళ్ళు చూడు ఏమా ఇలా తోడబుట్టిన వాళ్ళకే సరిపడతల్లా. ఏమా డబ్బుల విషయంలో, కుటుంబాల విషయంలో తోడబుట్టిన వాళ్ళకే సరిపడతల్లా. ఎందుకంటే లోకానుసారమైనటువంటి స్నేహాలు, బందిరకము అంతా కూడా డబ్బే. అందుకనే దేవుడు తన మహాకృపను బట్టి ఆయన చెబుతున్నాడు. మనం గ్రహించాల్సినటువంటి సత్యం ఏంటంటే ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు. నీకే సమస్య ఉండా, ఏ ఇబ్బంది ఉండా నువ్వు మొర్ర పెట్టుకుంటే దేవుడు తప్పకుండా నీ పట్ల ఆయన కార్యమును జరిగిస్తాడు. ఈ రాత్రికాలమందు నిన్ను హెచ్చరిస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ, నీవు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన కృపను వేడొద్దు. నేను నాశనము చేసే దేవుడు కాదు, నిన్ను ఆశీర్వదించే దేవుడు. నిన్ను దూషించే దేవుడు కాదు, నిన్ను ప్రేమించే దేవుడు. ఇది సత్యమని నువ్వు గమనించావంటే ఇది ఎక్కడ అంటున్నాడు, దేవుడు మానవుల పట్ల చేసినటువంటి కార్యములు అంతా ఇంత కాదమ్మా. నీ దేవుడు భూమి మీద నరుని సృజించిన దినము మొదలుకొని కొన్ని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశము యొక్క ఈ దిక్కు నుండి ఆకాశము యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యములు జరిగిన ఏమా సహాయము చేయగలిగిన వాడు, ఆశ్చర్య కార్యములను జరిగించగలిగినటువంటి వాడు నజరేయుడైన యేసు. ఆయన చేసిన కార్యములు ఈ భూమి మీద ఎవ్వరు కూడా చేయలేదు. ఆయన చేయటమే కాదు, ఆయన నమ్ముకున్నటువంటి వారికి కూడా ఆయన ఆ కృపనిస్తున్నాడు, ఆ శక్తిని ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఆలోచించినట్లయితే ఇదిగో పేతురు దేవుని నమ్ముకున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అందుకనే దేవుడు పేతురుకి ఏమి ఇచ్చాడు? కృపావరం ఇచ్చాడు. హల్లెలూయా. ఏం కృప ఇచ్చాడు? ఆయన ఎటు పోతున్నప్పటికైనా కానీ సరే ఆయన నీడబడితేనంట రోగులు స్వస్థత పొందుకున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏ బజార్ని పోతుంటే ఆయన నీడ ఎటు పడుతుందో చూసి రోగాలతో ఉన్నటువంటి వారినంట మంచాల మీద ఆపాట తీసుకొని వచ్చి అక్కడ పండేస్తే ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే ఆ నీడ వచ్చి ఆయన మీద పడితేనంట వాళ్ళ మీద పడితే వాళ్ళు స్వస్థత పొందుకున్నారంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నమ్ముకున్నటువంటి వారికి కూడా అంత శక్తినిస్తుంటే, అంత ఆశ్చర్య కార్యములను జరిగిస్తుంటే, మరి మానవులమైనటువంటి మనము, ఆయన నమ్ముకున్నటువంటి మనము, రక్షణ పొందినటువంటి మనము ఎందుకు ఆయనకు దూరం అయిపోతున్నాం? ఆయన ప్రేమకు ఎందుకు బద్దులము కాలేకపోతున్నాం?
ఎన్నో కార్యాలు నువ్వు పుట్టిన కాడ నుంచి ఇప్పుడు వరకు నీ పట్ల ఎన్నో కార్యాలను దేవుడు జరిగిస్తే నువ్వు వాటిని గుర్తుపెట్టుకోకుండా మర్చిపోతున్నావు. అందుకనే దేవుని మీద ప్రేమ పెరగట్లా నీకు. దేవుని మీద ప్రేమ పెరగట్లేదంటే ఆయన చేసిన కార్యములను నువ్వు తలంచుకోవట్లేదు. అసలు ఆయన మాటలే నీ హృదయంలో ఉండట్లేదు. ఆయన నీ హృదయాన్ని అడుగుతున్నాడు, అమ్మా నీ హృదయములో నాకు చోటు. మరి ఎత్తున్నావా? దేవునికి చోటిస్తున్నావా? లోకానుసారమైన వాటికి చోటిస్తున్నావా? లోకానుసారమైనటువంటి ఆశలు ఉన్నాయా? దేవుని సన్నిధికి వెళ్ళాలనేటువంటి ఆశ ఉందా? దేవుని సన్నిధికి వెళ్ళినే ప్రార్థించాలని ఆశ ఉందా? లోకానుసారంగా పనికి వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉందా? ఏ ఆశ నిన్ను ఏలుబడి చేస్తుంది? ఏ తలంపుల మధ్య నువ్వు జీవిస్తున్నావు? నిన్ను నువ్వు ఆలోచన చేసుకో. నిన్ను నువ్వు ఆలోచన చేసుకో. దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు. ప్రభువా ఈ బాధ పడలేకపోతున్నానయ్యా, ఈ తలనొప్పి తట్టుకోలేకపోతున్నానయ్యా, ఈ తలనొప్పి కానీ నువ్వు తీసేస్తే ప్రభువా నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా నీ సన్నిధిలో. హల్లెలూయా. డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా కానీ తగ్గని రోగము యేసయ్య దగ్గరకు వచ్చి ప్రభువా తీసేస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అన్న వెంటనే స్వస్థపరచగలిగిన శక్తిమంతుడు యేసు మాత్రమే. మరి ఎవ్వరి వశం కూడా కాదు. ప్రియ దేవుని బిడ్డ, మనము ప్రతి పునరుద్ధాన దినంలో కూడా అనేకమైనటువంటి సాక్ష్యాలు మనం వింటున్నాము. దేవుణ్ణి బ్రతిమిలాడుకున్నప్పుడు, దేవుణ్ణి అడిగినప్పుడు, ఆయన దయలో ఆయన కృపలో నువ్వు ప్రాధేయపడితే ఆయన తప్పకుండా నీ పట్ల కార్యమును జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము దీర్ఘశాంతము దేవుడైన యెహోవా 1000 మందికి కృపచూపును, దోషమును అపరాధములను పాపములను క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక గుడ్డివాడు రోడ్డు పక్కన కూర్చొని భిక్షాటన చేస్తున్నాడు. హల్లెలూయా. ఒక గుడ్డివాడు రోడ్డు పక్కన కూర్చొని భిక్షాటన చేస్తున్నాడు. ఆ గ్రామానికి యేసయ్య వచ్చాడు. ఆ గ్రామానికి యేసయ్య వచ్చినప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి వారు, ఆయన ఆ గ్రామానికి వచ్చినటువంటి దేవుడు ఎన్నో అద్భుతమైనటువంటి కార్యములను జరిగిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డల, దేవుడు ఆ గ్రామానికి వచ్చి ఎంతో ఆశ్చర్యమైనటువంటి కార్యములను జరిగిస్తుంటే కార్యాలు జరుగుతున్నాయి అంటే ఎవరన్నా ఇంట్లో ఉంటారా? ఎక్కడికి వెళ్తారు? దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంది, దేవుని దగ్గరికి వెళ్తున్నారు. యేసు ప్రభు అంట కుంటోళ్ళని బాగు చేస్తున్నాడంట, గుడ్డోళ్ళకి కళ్ళు ఇస్తున్నాడంట, ఏ రోగం వచ్చిన వాళ్ళనైనా కానీ సరే ఆయన బాగు చేస్తున్నాడని ఆ ఊరంతా కూడా గుప్పుమనేటప్పటికి అంతా కూడా ఇక అడావుడిగా వెళ్ళిపోతున్నారు యేసయ్య దగ్గరికి. ఆయన చేసే కార్యాలు చూడాలని అడావుడిగా వెళ్ళిపోతున్నారు. అడావుడిగా వెళ్ళిపోతుంటే ఆ గుడ్డోడికంట అనుమానం వచ్చిందంట. హల్లెలూయా. ఆ గుడ్డోడికి అనుమానం వచ్చి
అయ్యా అయ్యా అయ్యా, ఏంది రోజులాగా లేదేంది, ఇలా ఏంది ఒక రకంగా అడావుడిగా ఉంది ఏంటయ్యా అని చెప్పేసి అడిగాడంట. అడిగినప్పుడు ఆ వ్యక్తి చెప్పాడంట, "అయ్యో నీకు తెలీదా, నజరేయుడైన యేసు అంట ఈ గ్రామానికి వచ్చాడు. ఈ గ్రామానికి వచ్చినటువంటి ఆ దేవుడు కుంటోళ్ళని, గుడ్డోళ్ళని, ఊసకాళ్ళు చేతులు గల వారిని, అంగహీనులను, కుష్ఠవ్యాధి కలిగినటువంటి వారిని, ఈ రోగమని కాదు, ఆ రోగమని కాదు, ఏ రోగాన్నైనా కానీ సరే స్వస్థపరిచేస్తున్నాడు" అని చెప్పి ఆ గుడ్డోడికి చెప్పాడంట. హల్లెలూయా. ఆ గుడ్డోడికి చెప్పేటప్పటికి ఆ గుడ్డోడికి ఆశ కలిగిందంట. ఏం ఆశ కలిగింది? హల్లెలూయా. అందరిని స్వస్థపరిచిన దేవుడు నన్నెందుకు స్వస్థపరచడు, నన్ను కూడా స్వస్థపరుస్తాడని చెప్పి ఆ గుడ్డోడు రోజు ఏం చేసేవాడు ఏమ్మా, రోజు ఏం చేసేవాడు అంటే, అయ్యా సహాయం చేయండి అయ్యా, బిచ్చం వేయండి అయ్యా అని చెప్పేసి అడుక్కునేవాడు. అసలు ఆ ఆలోచన మారిపోయిందంట. యేసయ్య మాట వినగానే ఆ ఆలోచన మారిపోయిందంట, తలంపులు మారిపోయినాయి అంట. మారిపోయి అయ్యా అనాల్సినటువంటి, బిచ్చం అనాల్సినటువంటి వాడు యేసయ్యా నన్ను కరుణించయ్యా. హల్లెలూయా. అబ్బా, ఎంత మార్పు వచ్చేసిందమ్మా. దావీదు కుమారుడా యేసు నన్ను కనికరించయ్యా అని చెప్పి కేకలు పెడుతున్నాడంట. యేసయ్య అంట ఆ మార్గానే వచ్చాడంట. ఆయన కేకలు పెడతానే ఉన్నాడంట. ఆయన దాటి వెళ్ళిపోయాడంట. ఏం చేశాడంట? ఆయన దాటి వెళ్ళిపోయాడంట. ఆ పక్కమ్మట వచ్చిన వాళ్ళు అంటున్నారంట, ఎవరికా ఏం గోలా, ఆయన దాటి వెళ్ళిపోయాడు కదా, ఇంకెందుకు? ఆయన కాపాడేవాడు అయితే నీ దగ్గరకు రాగానే నిన్ను కాపాడేవాడుగా. దాటికి వెళ్ళిపోయినా కూడా ఇంకెందుకు గోల చేస్తావు? ఊరుకో. అమ్మ గుడ్డోడు కదా, మరి ఎవరైనా తంతారని భయపడాలి కదా. కానీ భయం రాల. ఎందుకని? కళ్ళు వస్తాయని కాదు, ఆ హృదయంలో, ఆ బాడీలో యేసు మీద విశ్వాసముతో ఉండాడే కానీ కొడతారేమోననే భయం కానీ అవిశ్వాసం కానీ ఆయనలో రాలా. మనమైతే ప్రార్థన చేస్తుంటే దేవుడు చేస్తాడనేటువంటి ఆలోచన తక్కువ, ఇది చేస్తాడు చేయడు అనేటువంటి అవిశ్వాసం ఎక్కువ. అందుకని మనం ఏ కార్యమును కూడా చూడలేకపోవటానికి కారణం ఏంటంటే, విశ్వాసముతో ఉండవలసినటువంటి నీవు అవిశ్వాసములో ఉంటున్నావు. అందుకనే కార్యములను చూడలేకపోతున్నావు. నీ కుటుంబంలో జరగట్లా. ఎందుకు జరగట్లేదు అంటే అవిశ్వాసముతో ఉంటున్నావు. ఈ గుడ్డోడు అవిశ్వాసం రానిలేదు, విశ్వాసముతోనే ఉన్నాడు. అయ్యా దూరం వెళ్ళిపోయాడు అనేటప్పటికి వాయిస్ను పెంచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు కుమారుడా యేసు నన్ను ఒక్కసారి కనికరించయ్యా. దూరం వెళ్ళాడు అనేటప్పటికి ఇంకా ఈయనలో ఏం పెరిగింది? విశ్వాసం పెరిగింది. వచ్చాడు, మహిమ మందిరానికి వచ్చాడు యేసయ్య, వెళ్ళిపోయాడు అంటే మనకు ఎట్లుంటుంది? అవిశ్వాసం ఉంటుందా, విశ్వాసం ఉంటుందా? అయ్యో వెళ్ళిపోయాడా ఏమా, నేను చూద్దాం అనుకున్నానే, ఆయనతో ప్రార్థన చేయించుకుందాం అనుకున్నానే ఏమ్మా. ఈ ఆశ ఉండదానివి మరి ముందే రావాలిగా. దాటిపోయిందా ఇంటికాడ పెత్తనాలు చేసి అంటే ఏమి లేదు, నీలో విశ్వాసం లేదు. విశ్వాసం ఉంటే ముందే వస్తావు. ట్రైన్ వస్తుంది సాయంత్రం 7 గంటలకు ట్రైన్ అంటే నువ్వు 9 గంటలకు పోతే ఫలితం ఉండదు. అట్లాగే నీకు చర్చికి వచ్చినా ఫలితం ఉండదు. ఆ గుడ్డోడు విశ్వాసంతో కేకబెట్టేటప్పటికి యేసు ప్రభు అంట కాలు తీసి కాలు వేయలేకపోయాడంట. దేవుడు దేన్నన్నా దాటి వెళ్తాడంట కానీ విశ్వాసాన్ని మాత్రం దాటి వెళ్ళడంట. హల్లెలూయా.
ఏం దాటి వెళ్ళడు? విశ్వాసాన్ని దాటి వెళ్ళడు. అందుకని ప్రతి మానవుడు, ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క మనిషి ఏం కలిగి ఉండాలంటే విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసమును కలిగి ఉంటే నీ పట్ల అద్భుత కార్యములను జరుగుతాయి. నీవు అనుకున్నవే నీ పట్ల దేవుడు జరిగిస్తాడు. అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై జీవించటం అసాధ్యం. అసాధ్యం అంటే దేవుడు నీ ప్రార్థన ఆలకించటం అసాధ్యం. దేవుడు నీ పట్ల కార్యములను జరిగించటం అసాధ్యం. ఎందుకు అసాధ్యం? విశ్వాసం లేకుండా చేసే ప్రార్థన మృతం, చచ్చిన దాంతో సమానం. అలాంటి ప్రార్థన చేస్తున్నావేమో. ఈ గుడ్డివాడు ఎప్పుడైతే కేక పెట్టాడో, ఇదిగో యేసయ్య కాలు తీసి కాలు వేయలేక అన్నాడంట, అతన్ని ఇలా పిలుచుకురండి అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అతన్ని ఇట్లా పిలుచుకురండి అన్నాడంట. ఇంతకుముందు ఏమన్నారు? ఊరుకో, ఏం గోల, దాటిపోయాడు, ఇంకేందుకు గోల చేస్తా, ఊరుకో. చేసేవాడు అయితే నీకు ముందే చేసేవాడయా, నిన్నెందుకు దాటి వెళ్ళేవాడు, ఊరుకో అన్నారు. ఇప్పుడు యేసు ప్రభు ఆగిపోయి అతన్ని ఇలా తీసుకురాండి అని చెప్పేసి అంటే అప్పుడు అంటున్నారు వీళ్ళు, ఏయ్ భయపడబాక, ధైర్యంగా ఉండు, యేసయ్య నేను పిలుస్తున్నాడు, ఇక నీకు సూపు వచ్చేసినట్లే. హల్లెలూయా. ఏదో నా అక్కం దొక్కొచ్చావు, ఏదో దొక్కొచ్చావు అంటారు కదా. హల్లెలూయా. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, ఇక నీకు సూపు వచ్చినట్లే, భయపడబాక, లే పా వెళ్దాం పా, నేను కూడా వస్తా పా నీ అమ్మటే. ఎందాకేం ఆపు అన్నాడు, ఎప్పుడేం పోదాం అంటున్నాడు. తీసుకొని వెళ్ళారు. ఎప్పుడైతే యేసయ్య తీసుకురమ్మంటున్నాడో, అమ్మా ఎప్పుడైతే యేసయ్య నిన్ను తీసుకురమ్మంటున్నారు అని ఆ గుడ్డోడు చెవును పడిందో, వాడికంటే ఎక్కడ లేనటువంటి సంతోషం వచ్చేసిందంట. సంతోషం వచ్చేసిందంట. వాడు కూర్చున్నటువంటి ఆ బట్ట వేసుకొని కూర్చున్నాడంట, దాన్ని అంట తీసి ఇసిరి కొట్టాడంట. హల్లెలూయా. ఆ యొక్క కూర్చున్నటువంటి బట్టనంట ఇసిరి కొట్టాడు. ఇంకెందుకు ఇది నాకు, ఇక దీంతో నాకు పని లేదు, ఇలా కూర్చోవాల్సిన పని లేదు, ఇలా అడుక్కోవాల్సిన అవసరం నాకు లేదు. నా దేవుడు నాకు సూపి ఇవ్వబోతున్నాడు, నేను లోకాన్ని చూడబోతున్నాను, ఇక నేను అడుక్కోవాల్సిన పని లేదు. ఒకరికి నేను దానం చేయగలిగినటువంటి కృపను దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇట్టి సంతోషముతో ఆ పాపపు బట్టను ఇసిరి కొట్టి సంతోషముతో సమాధానముతో యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయాడు. యేసయ్య దగ్గరికి వెళితే, అయ్యా నేను నీకేమి చేయగోరుచున్నావు ఏమ్మా అడిగాడా? అడిగాడు. అడిగినప్పుడు ఇప్పుడు సూపు లేదని కేకలు పెడతాం దేవుడు వినలేదంటావా ఏమ్మా? విన్నాడు. మరి విన్నటువంటి దేవుడు అడగబోతే సూపు ఇచ్చేయొచ్చుగా. అడిగాడుగా, ముందు అడిగాడుగా, మళ్ళీ ఇంకా అడిగేది ఏంది? హల్లెలూయా. ఎందుకు అడిగాడంటే, నీవు ఏది కావాలన్నా దేవుణ్ణి అడగాలి. మళ్ళీ ఎందుకు అడిగాడంటే, ఇదిగో విశ్వాసమును ఏమైనా వేడుతున్నావా నువ్వు ఏమో? ఆ రకంగా దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించిన ఎరికాకెత్తే మనం ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ప్రార్థన అయిపోగానే ఏమ్మా మన ప్రార్థన ఎట్టుంటుంది? ఇక ఎట్ చేస్తున్నాం?
పక్కోళ్ళకన్నా వినపడుతుందా? పక్కోళ్ళకే వినపడకపోతే మరి యేసయ్యకి ఎట్ట వినపడిద్ది? గుడ్డోడు ఎట్ట కేకేశాడంట? ఆ? ఎర్రి కేకేశాడంట. ఏం చెప్పాను? ఆ? ఏం చెప్పానమ్మా నేను? ఆ? మరి అట్ట అనుకుంటే మరి ఆయన ఎట్టింటాడు? ఆ? అందుకని ఆ ప్రార్థన చేయబాకండి. పక్కోళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, ఎదటోళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, ఆ, ఎగతాళి చేస్తారేమో అనుకున్నాడా గుడ్డోడు? మరి నువ్వెందుకు అనుకుంటున్నావు? ధారాళంగా ఎందుకు చేయలేకపోతున్నావు? ధారాళంగా చేయబట్టి ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. నీవు కూడా అలాగే చేస్తే నీ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. గుడ్డివాడికి చూపించిన దేవుడు నీకు కూడా నీ అవసరతలను తీరుస్తాడు. నోటో కాదు. ప్రార్థన చేస్తే హృదయపూర్వకంగా ప్రార్థన ఏం చేసిద్దంటే పక్కోళ్ళ గురించి ఆలోచించదు, దేవుని గురించే ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన కలిగినటువంటి ప్రార్థననే దేవుడు ఆలకిస్తాడు. అట్టి ప్రార్థన మనందరం కూడా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రాత్రి కాలమందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు చేసే కనికరము కలిగిన దేవుడు కనుక నీ ప్రార్థన ఆలకిస్తాడు. నిన్నెన్నడూ త్రోసివేయడు. నీ పట్ల ప్రేమ కలిగి ఉన్న దేవుడు ఇదిగో అద్భుతమైనటువంటి కార్యములను జరిగిస్తాడు. కనుక మనందరం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రార్థన పూర్వకంగా ఆయనకు తెలియపరుద్దాం. మనల్ని నశింపు చేసే దేవుడు కాదు, మనల్ని కనికరించే దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. గనక మనము ఆయన పట్ల విశ్వాసమును కనపరుద్దాం. దేవుని యందు నమ్మకంగా మనం ముందు కొనసాగుదాం. దేవుడి కొద్ది మాటలను ప్రభు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి మహిమ పొందునుగాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి